ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనపై విచారణను ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు ముమ్మరం చేశాయి. ఉగ్ర డాక్టర్ల సంబంధాలు లింకులపై విచారణ చేపట్టారు. ఉమర్ ముజమిల్తో సంబంధాలు ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటున్న అధికారులు కాల్ డేటా, నిందితుల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 15 మంది వైద్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అల్ఫాలహ్ యూనివర్సిటీలో అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. అలాగే ఈ పేలుడు కేసులో ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఘటనా స్థలంలో 3 బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు స్వాధీనం చేసుకున్నారు. సైనికులు ఉపయోగించే 9mm కార్ట్రిడ్జ్లను ఎర్రకోటకు సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ప్రదేశంలో ఎటువంటి పిస్టల్స్ లభ్యం కాలేదు. ఘటన జరిగినప్పటి నుంచి ఆ ప్రదేశంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు భద్రతా సిబ్బందికి జారీ చేసిన బుల్లెట్లను కూడా తనిఖీ చేశామని, అవి వారికి సంబంధించినవి కావని ధృవీకరించుకున్నట్లు దర్యాప్తు అధికారులు వివరించారు. ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తులో సంచలన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు కోసం టీఏటీపీ అనే పేలుడు పదార్థం వాడినట్లు అనుమానిస్తున్నారు. టీఏటీపీ అంటే ట్రై అసిటిన్ ట్రై ఫెరాక్సైడ్. పేలిన కారులో వాడిన ఎల్ఈడీలో ఇతర రసాయనాలతో పాటు టీఏటీపీ వాడినట్లు ఫోరెన్సిక్ బృందాల అంచనా వేశారు. అయితే ఎల్ఈడీలో 2-3 కిలోల అమోనియం నైట్రేట్ తో పాటు పెట్రోల్ లేదా డీజిల్ వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషించాయి. మదర్ ఆఫ్ సైతాన్ గా టీఏటీపీకి పేరుంది. టీఏటీపీ పేలడానికి డెటోనేటర్లు అవసరం లేదు. కరెంట్ షాక్, అధిక వేడి, ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ జరిగిన టీఏటీపీ పేలుడు సంభవిస్తుందని ఫోరెన్సిక్ వర్గాలు చెబుతున్నాయి. టీఏటీపీని వాడితే మిలిటరీ గ్రేడ్ ఎల్ఈడీగా మారుతుందని నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్. శంకరి, ఢిల్లీ పేలుళ్ల కేసులో సంచలనం సంబంధించిన కోణాలు బయటపడుతున్నాయి. దర్యాప్తులు ఇప్పటికే అటు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది, ఢిల్లీ పోలీసులు సైతం కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే పేలుడు కోసం టీఏటీపీ అనే పేలుడు పదార్థం వాడినట్టు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్కి సంబంధించిన కారులో ఐఈడీ బ్లాస్ట్కి సంబంధించి ఇతర రసాయనాలతో పాటు టీఏటీపీ వాడినట్టు కూడా ఫోరెన్సిక్ నిపుణులు కూడా చెప్తున్నారు. దాదాపు 40 రకాల ఇప్పటి వరకు కూడా టెస్టులు నిర్వహించారు. అందులో అమోనియం నైట్రేట్కి సంబంధించిన ఆనవాళ్లు సైతం కూడా గుర్తించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో దాదాపు నవంబర్ 10వ తేదీ సాయంత్రం 6:55 సందర్భంలో ఉమర్ నబీ అనే నిందితుడు నేరుగా ఆత్మాహుతి దాడి చేసుకున్న ఆత్మాహుతి దాడికి సంబంధించి దాదాపు ఆ దాడులు ఇప్పటి వరకు 12 మంది మృతి చెందడం జరిగింది. ఇక ఐఈడీలో దాదాపు 2 నుంచి 3 కిలోల అమోనియం నైట్రేట్తో పాటు పెట్రోల్ లేదా డీజిల్ వాడినట్టు కూడా ఫోరెన్సిక్ బృందాలు సైతం కూడా తమ విశ్లేషణలకు సంబంధించిన అంశంలో స్పష్టంగా పేర్కొనే తన రిపోర్టులు. ఇక మదర్ ఆఫ్ సైతాన్గా కూడా టీఏటీపీకి పేరున్నట్టు కూడా చెప్తుండడం జరుగుతుంది. దాదాపు కరెంట్ షాక్, అధిక వేడి, ఎలక్ట్రోస్టోరీకి సంబంధించి డిశ్చార్జ్ జరిగిన లేదా టీఏటీపీ పేలుడు సంభవిస్తుందనే అంశాన్ని కూడా అటు ఫోరెన్సిక్ నిపుణులు సైతం కూడా విశ్లేషిస్తున్నారు. అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా టీఏటీపీ పేలుల్లో వివరాలు చూస్తే దాదాపు 2001 సంవత్సరంలో అమెరికాలో ఆత్మాహుతి దాడి జరిగిన సందర్భంలో కూడా 63 మంది మృతి చెందారు. ఇక 2005లో లండన్లో ఆత్మాహుతి దాడి జరిగితే ఏకంగా దాడిలో 52 మంది మృతి చెందడం జరిగింది. ఇక 2015లో ప్యారిస్లో వరుస పేలుళ్లు జరిగితే అందులో 130 మంది మృతి చెందడం జరిగింది. 2017లో మాచెస్టర్లో బాంబు దాడి జరిగిన సందర్భంలో కూడా 22 మృతి చెందారు. సేమ్ అదే స్థాయిలో కూడా ఇక్కడ కూడా ఆత్మాహుతి దాడి జరిగిందనేది కూడా చాలా స్పష్టంగా కూడా అటు ఎన్ఐఏ తేల్చింది. ఢిల్లీ పోలీసులు సైతం కూడా తమ ఇన్వెస్టిగేషన్లో అదే అంశాన్ని తేల్చారు. ఎందుకంటే కారుని నేరుగా పార్కింగ్ స్లాట్ నుంచి తీసుకొచ్చి నేరుగా సిగ్నల్ వద్ద మొదట పార్క్ చేసిన సందర్భంలో ఒక్కసారిగా రెడ్ లైట్ పడగానే నేరుగా కారులో ఆటోమేటిక్గా ఉమర్ నబీ ఏకంగా ఆత్మాహుతికి దాడి ప్లాన్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా పేలుడులకు సంబంధించిన పేలుడు ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పాల్సి ఉంటుంది. అందులో దాదాపు ఆయన శరీర భాగాలకు సంబంధించిన కొన్ని
ఎవిడెన్స్ సైతం కూడా ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. అనంతరం తిరిగి ఉమర్ నబీకి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన DNA టెస్టులు కూడా నిర్వహించిన నేపథ్యంలో కారు బాంబు పేలుడు ప్రధాన సూత్రధారిగా అక్కడ ఎర్రకోట పరిసర ప్రాంతంలో మొదట కారు బాంబు పేల్చిన ఘటనలో ఉమర్ నబీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయనే ఆత్మాహుతి దాడి చేసుకున్న కోణంలో కూడా అధికారులు ఆ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే తన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా DNA మ్యాచ్ అవడం, ఇక్కడ చనిపోయింది నిందితుడు ఉమర్ నబీ అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మరోవైపు ఫరీదాబాద్లో ముజ్మిల్కి సంబంధించి కావచ్చు, షాహిన్కి సంబంధించి కావచ్చు, వీరిద్దరిని కూడా మొదట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పోలీసులు విచారణలో భాగంగా ఉమర్ నబీని కూడా పట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఉమర్ నబీ తనకు తానుగా కొంత భయాందోళనకు గురి కావడం, వెంటనే ఒక సూసైడ్ బాంబర్ కూడా మారిన పరిస్థితిని ప్రస్తుతం మనం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో చూస్తాం. దాదాపు దానికి సంబంధించిన అంశంలో 3000 కిలోలకు సంబంధించిన అమోనియం నైట్రేట్ బంగ్లాదేశ్ నుంచి నేరుగా నేపాల్ మీదుగా ఢిల్లీ చేరుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటివరకు అందులో కేవలం 2900 కేజీలు మాత్రం పట్టుకున్నారు. కొంత కూడా అమోనియం నైట్రేట్ ఇంకా మిగిలి ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు ఏకంగా 32 కార్లను ఇందులో ఇన్వాల్వ్ చేశారు. 32 కార్లలో ఢిల్లీ అంతటా బాంబ్ బ్లాస్ట్లకు ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా ఒక కారు హుండా i20 బాంబ్ బ్లాస్ట్ గురైతే మరో 3 కార్లను సైతం కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఒక మారుతి డిజైర్ కార్ని కావచ్చు, అదేవిధంగా ఒక ఇకో రెడ్ ఫోర్ట్కి సంబంధించిన కార్ని సైతం కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇటీవల ఒక బ్రీజా కార్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణను మరింత వేగవంతం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే బాంబు పేలుడు ఘటన జరిగిందో ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కూడా రాకపోకలు ఇప్పుడు యథాస్థితిగా కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు మెట్రోకి సంబంధించి గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 4కు సంబంధించిన మెట్రోలు సైతం కూడా మూసివేసిన నేపథ్యం దాన్ని ఈ రోజు నుంచి కూడా తెరవడం జరిగింది. యథాస్థితిగా రాకపోకలు కొనసాగుతున్నప్పుడు కూడా విచారణ మాత్రం అత్యంత వేగవంతం చేసింది. అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా పేలుళ్లకు మరింత కుట్రలు చేసినట్టు కూడా తెలుస్తుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.